రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రంగస్థలం 1985 చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత తన కొణిదెల బ్యానర్లోనే మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ పతాకం భాగస్వామ్యంతో కొరటాల శివతో కూడా ఓ చిత్రం ఖరారైంది. తాజాగా ఆయన దిల్ రాజు బ్యానర్లో సినిమా చూపిస్తమావా, నేను లోకల్ చిత్రాలతో 2 మంచి విజయాలు సొంతం చేసుకున్న త్రినాథరావు నక్కినతో ఓ చిత్రం చేయనున్నారని వార్తలొస్తున్నాయి. కాగా ఈ చిత్రం స్టోరీ లైన్ దిల్ రాజుకు బాగా నచ్చిందని, దానిని చరణ్కి వినిపించడం, ఆయన ఫుల్ స్క్రిప్ట్తో రమ్మని చెప్పడంతో ప్రస్తుతం దర్శకుడు త్రినాథరావు నక్కిన తన రచయితలు, అసిస్టెంట్లతో కలిసి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. ఇక ఈయనకి ఫ్యామిలీ చిత్రాలకు మాస్ టచ్ ఇచ్చి అందరికీ నచ్చేలా ఎంటర్టైన్మెంట్తో చిత్రాలు తీయడంలో మంచి పట్టు ఉందని ఆయన కిందటి 2 చిత్రాలు నిరూపించాయి. దాంతో చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అల్లు రామలింగయ్య నిర్మలమ్మల కాంబినేషన్లో జయకృష్ణ నిర్మాతగా బాపు దర్శకత్వం వహించిన మంత్రిగారి వియ్యంకుడు స్టోరీ పాయింట్ని తీసుకుని మాస్, యూత్, క్లాస్ ఎంటర్టైన్మెంట్తో దీనిని తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇది మంచి యూనివర్సల్ సబ్జెక్ట్ కావలసినంత ఎంటర్టైన్మెంట్కి అవకాశం ఉండడంతో ఈ స్టోరీ లైన్కి త్రినాథరావు నక్కిన, దిల్ రాజులు ఓటేశారని అంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.